నమస్తే ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ సెషన్. మనం సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు భగవద్గీత శ్లోకతో స్టార్ట్ చేసుకుందాం. స్వయం చదువుతారు ఈరోజు. ఓవర్ టు యు స్వయం. ఓకేనా. వాయిస్ వినబడుతున్నాను. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దీని తాత్పర్యం: ఓ ధనాన్ని జయించినవాడా, ఆసక్తిని వదిలి యోగ స్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి కర్తవ్య కర్మలను అనుసరించు. సమత్వాన్నే యోగం అని అంటారు. ధ్యాన వివరణ: సమత్వం అంటే అన్నింటినీ సరిసమానంగా చూడడం. సమత్వమే అత్యంత గొప్పదైనది. సమత్వమే నిజమైన యోగం అనిపించుకుంటుంది. అనుకూల ప్రతికూల పరిస్థితులకు అతిగా ప్రతిస్పందించక అన్ని పరిస్థితులలోనూ ద్వంద్వాలలోనూ సమస్థితిలో ఉండడమే యోగం అనిపించుకుంటుంది. అదే సమత్వంలో ఉండడం అంటే. యోగ స్థితిలో ఉండడం అంటే యోగ స్థితిలోనే ఉంటూ ప్రాపంచిక కర్మలన్నీ చేయాలి. యోగ స్థితిలో ఉండకుండా చేసే కర్మలన్నీ అనర్థ హేతువులే. కర్మలను చేస్తూ ఉన్న వాటి పట్ల ఆసక్తి రహితుడులాగా ఉండాలి. ఫలితాలను అవి పూర్తిగా ఫలించినా కొద్దిగా ఫలించినా సమభావనతోనే గ్రహించాలి. జీవితంలోని సకల ఆటుపోట్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించగలిగే మానసిక సమత్వం నిరంతర సాధన వలన అలవడుతుంది. అప్పుడు అనుక్షణం యోగ స్థితిలోనే ఉంటూ ఉంటాం. ఇలా యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేస్తూ ఉంటే సహజంగానే వాటి యొక్క ఆ సిద్ధులలో విచారించం. కనుకనే ఆసక్తిని విడిచి సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉన్నట్టి యోగ స్థితిలోనే కర్తవ్య కర్మలను ఆచరించమని శ్రీకృష్ణుల వారి ఉద్బోధ. బాగుంది. ఇది మన పవర్ ఆఫ్ నవ్ కి కూడా చాలా దగ్గరగా ఉంది. అన్నింటినీ అంటే ఈక్వల్ గా దేనికి రియాక్ట్ అవ్వకుండా జస్ట్ ఒక విట్నెస్ స్టేట్ లో ఉండి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యాజ్ ఈజ్ అని చెప్తున్నారు కదా. బాగుంది. థ్యాంక్ యూ స్వయం. సో మనం ఈరోజు షేర్ చేశాను కదా, పేజ్ నెంబర్ 34లో ఉన్నాము. లాస్ట్ టైం మనం పెయిన్ బాడీ గురించి, ఆ పెయిన్ బాడీని ఎట్లా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో నుంచి బయటకు వస్తే చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఆ దుఃఖరహిత స్థితికి ఎలా వెళ్తామనేది లాస్ట్ టైం తెలుసుకున్నాం. అంటే కాన్షియస్నెస్ మనలో ఉన్న పెయిన్ని ట్రాన్స్మ్యూట్ చేయటం, అంటే దాని నుంచి దుఃఖంలో నుంచి చైతన్యంలోకి ఎలా రావాలి, ఎలా ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనే దాని గురించి చెప్పారు. అది ఎట్లా విట్నెస్ స్టేట్లో ఉండి దాన్ని పూర్తిగా ఆ ఫీలింగ్ ఏదైతే మనలో నుంచి వస్తుందో, ఆ ఎమోషన్ అయితే ఏదైతే జనరేట్ అయిందో ఆ ఫీలింగ్తో ఉండి ఆ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మనం చైతన్యానికి కనెక్ట్ అవుతాము. ఆ ఐడెంటిఫై చేయటం ఇట్ సెల్ఫ్ ఈస్ కనెక్టింగ్ విత్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని చెప్పారు. దానికి ఎక్కడ ఎండ్ చేశారంటే ఫీమేల్ వచ్చే ఆడవాళ్ళకు వచ్చే మెన్స్ట్రువల్ సైకిల్స్ కూడా మన ఆధ్యాత్మిక సాధనకి ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని గురించి నేను తర్వాత చెప్తాను అని చెప్పారు ఆథర్. సో ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఈగో ఐడెంటిఫికేషన్ విత్ ద పెయిన్ బాడీ. మన అహంతో ఈ దుఃఖానికి దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటున్నాం మనకు మనం అనే దాని గురించి ఈరోజు చెప్తున్నారు. ఇది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, క్వశ్చన్ కాదు. The process that I have just described is profoundly powerful yet simple. ఏం ప్రాసెస్ మనకి డిస్క్రైబ్ చేశారంటే ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్నది. దుఃఖం ఎప్పుడైతే మనకి లోపల ఫియర్ కానీ యాంగర్ కానీ అలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో వాటిని పూర్తిగా దాంతో ఉండమని చెప్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ మాస్కింగ్ ఇట్ అండ్ ట్రయింగ్ టు అవాయిడ్ ఇట్, ఇంకా వేరే పని ఏదో చేస్తూ దాన్ని అవాయిడ్ చేయటం కంటే ఏదైతే మనం ఫీల్ అవుతున్నామో దాంతో ఆ స్థితిలో పూర్తిగా ఉండమని చెప్తున్నారు. అది చాలా పవర్ఫుల్ టూల్ అండ్ ఇట్స్ సింపుల్ ఎప్పుడంటే మనం ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టినప్పుడు అది సింపుల్గా అనిపిస్తుంది. ఇట్ కుడ్ బి టాట్ టు అ చైల్డ్ అండ్ హోప్ఫుల్లీ వన్ డే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ చిల్డ్రన్ లెర్న్ ఇన్ ద స్కూల్. ఇట్లాంటి మన స్కూల్లో నేర్పిస్తే పిల్లల చిన్నప్పటి నుంచి కూడా మనకి ఇట్లా
పెద్ద అయిన తర్వాత ఇంకొక వర్క్షాప్కి వెళ్ళి ఇంకా అవన్నీ క్లియర్ చేసుకోవటం ఆ పని పడదనమాట. ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ అదంతా చేసేది అదే. మనం చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఆ లోపల దుఃఖం అనేది ఏదైతే దాచుకున్నామో అది సర్ఫేస్ మీదకి తీసుకొచ్చి దాన్ని హీల్ చేసుకుంటున్నాం. అదే చిన్నప్పటి నుంచి మనం అది పిల్లలకి ఇప్పుడు అలవాటు చేసినట్టయితే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లైఫ్లో. Once you have understood the basic principle of being present as the watcher of what happens inside you, and you understand it by experiencing it, you have at your disposal the most potent transformation tool. ఇప్పుడేంటి, మనకి ఇప్పటి వరకు దుఃఖం ఇట్లా ఉంటుంది అని మాత్రమే మనం అనుభవించాం. ఇది నా లైఫ్ ఇంతే, దీన్ని అవాయిడ్ చేయలేను, ఆ దుఃఖం ఈజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అన్నట్టే చూసాం. కానీ ఇప్పుడు మనకి ఈ నాలెడ్జ్తో ఏంటంటే దాని నుంచి బయటకు వచ్చే టూల్, ఆ సాధనం మనకి తెలుస్తోంది. ఏంటది అంటే చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఉండటం, ప్రెసెంట్ మూమెంట్లో ఉంటే దాని నుంచి బయటికి ఎలా వస్తాం అనేది అది మనకి తెలుసుకుంటున్నాం అన్నమాట. This is not to deny that you may encounter intense inner resistance to disidentifying from your pain. ఇదేంటి ఇప్పుడు ఇది చేయటం వల్ల మనకి లాస్ట్ టైం చెప్పారు ఆథర్, ఏది స్పిన్నింగ్ వీల్ ఎగ్జాంపుల్ చెప్పి, మనం ఆ స్పిన్నింగ్ వీల్ ఒక మొమెంటంలో తిరుగుతోంది. ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేయటం మొదలుపెట్టాం, అంటే దాన్ని తిరగటం ఆపటంకి ట్రై చేసినప్పుడు ఇట్ స్టిల్ హ్యాస్ సమ్ మొమెంటం. కొంచెంసేపు అది తిరుగుతూనే ఉంటుంది, కొంచెంసేపు ఆగిన తర్వాత ఆ స్పీడ్ తగ్గి నిదానంగా అది ఆగిపోతుంది. అట్లాగే మనకి ఇనిషియల్గా కొంత రెసిస్టెన్స్ వస్తుంది ఎప్పుడైతే మనం ఆ పెయిన్ ఐడెంటిఫై చేస్తామో. This will be the case particularly if you have lived closely identified with your emotional pain body for most of your life, and the whole or a large part of your sense of self is invested in it. ఇది ఎప్పుడు ఇట్లా జరుగుతుంది, అంత ఆ రెసిస్టెన్స్ కూడా, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూర్ అటాచ్డ్ టు దట్ పెయిన్ సో ఫార్. అంటే కొంతమందిని మీరు చూసినట్టయితే ఎప్పుడు ఒకలాంటి అసహనంగా కానీ, ఎప్పుడు ఇరిటబుల్గా, వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకే చికాగ్గా వచ్చేటట్టు ఉంటారు. అంటే ఏంటంటే దే ఆర్ సో మచ్ ఐడెంటిఫైడ్ విత్ దేర్ పెయిన్ బాడీ. అలాంటి వాళ్ళకి రెసిస్టెన్స్, ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఈరోజు వచ్చింది, వాళ్ళకి ఆ ప్రెసెంట్ మూమెంట్తో కనెక్ట్ అయ్యి ఉండేటప్పుడు కూడా రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. వాట్ దిస్ మీన్స్ ఈస్ దట్ you have made an unhappy self out of your pain body and believe that this mind-made fiction is who you are. ఎందుకు అట్లా రెసిస్టెన్స్ వస్తుందంటే అంత ఐడెంటిఫై అయిపోయి ఉన్నాం మన పెయిన్ బాడీతో, అండ్ వీ బిలీవ్ దట్ ఈస్ వాట్ ఐ యామ్. ఇన్ దట్ కేస్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళు ఇట్లా నాకే ఇట్లా జరుగుతోంది, ఒక విక్టిమ్ మోడ్ మెంటాలిటీతో ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే, ఎవరితో మాట్లాడినట్టయితే ఎప్పుడు లైక్ వాళ్ళకే అన్ని కష్టాలు ఉన్నట్టు, నాకే ఏదో నష్టం జరిగింది అన్నట్టు ఒక విక్టిమ్ మోడ్లో ఉండి మాట్లాడుతూ ఉంటారనమాట. అందరినీ తిట్టుకోవటం, సిస్టమ్ని తిట్టడం, పక్కన వాళ్ళు తిట్టడం, వాళ్ళు బాగున్నారు నేను సరిగ్గా లేను అనుకోవటం, కంప్లైంట్ చేయటం అనేది ఎక్కువ ఈ పెయిన్ బాడీతో అటాచ్ అయి దాంతో ఐడెంటిఫై ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి ఆ మాటలు. సో ఇన్ దట్ కేస్ unconscious fear of losing your identity will create strong resistance to any disidentification. ఈ కేసులో ఏమవుతుందంటే ఫియర్ ఆఫ్ లూజింగ్ యువర్ ఐడెంటిటీ అంటే ఆ మొమెంట్లో ఉండటం అనేది చాలా భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే దే ఎక్స్పీరియన్సింగ్ ద ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్. ఆ కాంట్రాస్ట్ ఏంటంటే ఆ ఫియర్లో ఉండటం అది ఒక ఎడిక్షన్ లాగా దానికి అలవాటు పడిపోయి, ఇప్పుడు దాని కాంట్రాస్ట్ ఏదైతే చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఉండండి, ఈ మూమెంట్లో ఉండండి అన్నప్పుడు అది ఒక ఎక్స్ట్రీమ్ ఫియర్ని క్రియేట్ చేస్తుంది. బికాస్ దిస్ ఈజ్ అన్నోన్ టు దెమ్. మనకైనా సరే ఎప్పుడైనా ఒక దాని గురించి ఎక్కువ ఆలోచించేటప్పుడు మళ్ళీ దాని నుంచి వచ్చేసి ఈ మూమెంట్లో ఉండటానికి, మన బ్రెత్తో ఉండటానికి కానీ, మన 5 సెన్సెస్తో ఉండటానికి కానీ ట్రై చేస్తుంటే కొంచెం రెసిస్టెన్స్ ఫీల్ అవుతాం. దాని గురించి చెప్తున్నారనమాట. ఇన్ అదర్ వర్డ్స్, you would rather be in pain, be the pain body, than to take a leap into the unknown and risk losing the familiar unhappy self. అంటే ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎడిక్షన్ టు పెయిన్. మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో, ఇన్నాళ్ళు నాకు దాన్ని చూస్తే ఫియర్లో ఉంది, ఆ ఫియరే అలవాటు అయిపోయింది. దాని నుంచి బయటికి రావాలి అంటే భయం వేస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అ నోన్ జోన్ టు మీ. ఆ భయంలో ఉండటం అనేది
ఒకలాంటి అదొక అనీజీనెస్ ఉన్నా సరే దానికి నేను అలవాటు పడిపోయాను. దాని నుంచి బయటికి రావాలంటే భయం. ఇంకో కొత్త భయం అన్నమాట. దాని గురించి చెప్తున్నారు. యాంగర్ అయినా సరే ఎనీ నెగెటివ్ ఎమోషన్స్ అంత అటాచ్ అయిపోయినప్పుడు దాని నుంచి బయటికి రావటం కూడా కష్టమే. నేను ధ్యానం నేర్పించడానికి ట్రై చేసినప్పుడు మా నైబర్స్ తెలిసిన వాళ్ళకి చెప్పిస్తే పొద్దునే చెప్పాను. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ చేసినప్పుడు మీకు ఎంతో హాయిగా ఉంటుంది. లేగంగానే చెయ్యండి అని చెప్పాను. నేనేం చేస్తున్నానో అది చెప్పాను. 2 రోజులు, 3 రోజులు ట్రై చేశారు. థాట్స్ ఎక్కువ వస్తున్నాయి చేయలేదని అన్నారు. 1 వీక్ ట్రై చేసిన తర్వాత లేదు. నేను నా లెగంగానే నా థాట్స్‌తో ఉంటే నాకెంతో హ్యాపీగా ఉంది. ఐ లైక్ టు థింక్. I like to plan my day. I like to plan how my day should go. I like to plan about tomorrow. అట్లా చాలా ఎక్కువ థాట్స్ వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందాను. నేను చేయలేను ఇది. ఇదే సేమ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే వీఆర్ సో ఐడెంటిఫైడ్ విత్ ఇట్. అంత ఆ థాట్స్‌లో నుంచి బయటకు వచ్చి థాట్‌లెస్ స్టేట్‌లో ఉండండి, మైండ్‌ఫుల్‌గా ఉండండి అంటే ఇనీషియల్‌గా మైండ్ ఈస్ గోయింగ్ టు, బికాజ్ దట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. దాని ఎనర్జీ కోసం అదేం చేస్తుందంటే ఇలాగే మైండ్ గేమ్స్ ఆడుతుంది. ఏంటి మైండ్ఫుల్ స్టేట్ ఏంటి, థాట్లెస్ స్టేట్ ఏంటి, జస్ట్ కమ్ బ్యాక్ టు ఇట్, లెట్స్ థింక్ అని. సో వీఆర్ స్లేవ్స్ టు దట్. దానికి ఎడిక్ట్ అయిపోయాం మనం. ఇఫ్ దిస్ అప్లైస్ టు యూ, అబ్జర్వ్ ద రెసిస్టెన్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇది మనలో ఎవరికైనా ఉన్నట్టయితే కనుక దాన్ని అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టాలి. అబ్జర్వ్ ద అటాచ్మెంట్ టు యువర్ పెయిన్. బీ వెరీ అలర్ట్. అది ఒక్కొక్క సిచ్యువేషన్ కానీ ఏదన్నా మనకు అలాంటి నెగిటివ్ ఎమోషన్స్ మనం క్యాచ్ చేయగలిగితే అది అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నారు. అబ్జర్వ్ ద పెక్యూలియర్ ప్లెజర్ యూ డిరైవ్ ఫ్రమ్ బీయింగ్ అన్హ్యాపీ. ఇదే చెప్పేది. ఆ అన్హ్యాపీనెస్ లో కూడా ఒకలాంటి ప్లెజర్ ఉంటుంది దాంట్లో. బికాస్ దట్ ఈస్ అ నోన్ జోన్స్ ఫర్ సో మెనీ ఇయర్స్. దాన్ని ఒకసారి గమనించమని చెప్తున్నారు. అబ్జర్వ్ ద కంపల్షన్ టు టాక్ ఆర్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఎప్పుడు మనం నెగిటివ్ గానే ఎక్కువగా ఆలోచిస్తాం. ఏదన్నా యాంటిసిపేట్ చేయాలంటే ఒక ఫియర్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఏదైనా చేస్తే ఏదన్నా తప్పు జరుగుతుందేమో, ఏదైనా చేస్తే ఇంకెవరన్నా మాటలంటారేమో, నన్ను జడ్జ్ చేస్తారేమో, కంప్లైంట్ చేస్తారేమో అని ఆ నెగిటివ్ థాట్లోనే ఉంటాం మనం. అది అప్పుడు దాని గురించి ఆలోచించమన్నా. అబ్జర్వ్ ద కంపల్షన్ టు టాక్ ఆర్ థింక్ అబౌట్ ఇట్. దాని గురించి ఇప్పుడు మనకి నెగిటివ్గా ఇప్పుడు ఒక ఫ్రెండ్తో ఒక ఫోన్ చేసి మాట్లాడుకోవటం కానీ, దాని గురించి ఎక్కువ ఆలోచించడం కానీ చేసినట్లయితే, మనలో ఆ స్వభావం ఉన్నట్టయితే దాన్ని గమనించమని చెప్తున్నారు. ద రెసిస్టెన్స్ విల్ సీజ్ ఇఫ్ యూ మేక్ ఇట్ కాన్షియస్. యూ కెన్ దెన్ టేక్ యువర్ అటెన్షన్ ఇన్ టు ద పెయిన్ బాడీ, స్టే ప్రెజెంట్ యాజ్ ద విట్నెస్ అండ్ సో ఇనిషియేట్ ఇట్స్ ట్రాన్స్మ్యూటేషన్. ఆ రెసిస్టెన్స్ సీజ్ అవ్వాలంటే, ఆగిపోవాలంటే ఏం చేయాలంటే దాన్ని అబ్జర్వ్ చేయాలి. అదొక్కటే టూల్ మనకు ఉన్నది. అబ్జర్వ్, ఆ విట్నెస్ స్టేట్లో ఉండటం ఒక్కటే మనకున్న సాధనం, మన చేతిలో ఉన్న టూల్. అది ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేయటం మొదలు పెడతామో, ఆ ప్రెజెంట్ స్టేట్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ పెయిన్ని ట్రాన్స్మ్యూట్ చేయటం అనేది మొదలవుతుంది. ఓన్లీ యూ కెన్ డూ దిస్. నోబడీ కెన్ డూ ఇట్ ఫర్ యూ. మనకు మనమే చేయగలం. మనం ఏ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా, ఏ స్పిరిచువల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక్క థియరీ మాత్రమే చెప్పగలరు. కానీ మనకు మనం ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసి, ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే తప్ప దేర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్ వే టు దిస్. బట్ ఇఫ్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు ఫైండ్ సమ్వన్ హూ ఇస్ ఇంటెన్స్లీ కాన్షియస్, ఇఫ్ యూ కెన్ బీ విత్ దెమ్ and join them in the state of presence, that can be helpful and will accelerate things. కానీ దీనికి ఒక సులభ మార్గం ఏంటంటే, మనకి ఎక్స్ట్రీమ్గా కాన్షియస్గా ఉన్నాళ్ళంటే గొప్ప స్పిరిచువల్ మాస్టర్ ఎవరో పత్రి సార్ ఇలాంటి వాళ్ళు కానీ, లేకపోతే మనకి సరోజ మేడం కానీ, ఎవరైనా లివింగ్ మాస్టర్ చాలా మంది ఉన్నారు స్పిరిచువల్ గురూస్ అనేవాళ్ళు. అంత కాన్షియస్ స్టేట్లో ఉండి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, ఆ ఎనర్జీ ఫీల్డ్లో ఉన్నప్పుడు మన ఆ మైండ్ఫుల్ స్టేట్, థాట్లెస్ స్టేట్ అనేది ఏదైతే ఉందో దానికి తొందరగా కనెక్ట్ అవుతామని చెప్తున్నారు. ఇన్ దిస్ వే యువర్ ఓన్ లైట్ విల్ క్విక్లీ గ్రో స్ట్రాంగర్. వెన్ ఎ లాగ్ దట్ హ్యాస్ ఓన్లీ జస్ట్ స్టార్టెడ్ టు బర్న్ ఈస్ ప్లేస్డ్ నెక్స్ట్ టు ద వన్ దట్ ఈస్ బర్నింగ్ ఫియర్స్లీ, and after a while they are separated again,
the first log will be burning with much greater intensity. ఇప్పుడు మనం ఒక కట్టెని తీసుకెళ్ళి ఆల్రెడీ ఫైర్, ఇప్పుడు భోగి మంటలు వేసుకున్నాం అనుకోండి, ఒక పుల్ల తీసుకెళ్ళి ఆల్రెడీ ఫైర్ వెలుగుతున్న దాంట్లో పెడితే అది తొందరగా ఇంకా పైకి వెలుగుతుంది, rather than దాన్ని బై ఇట్ సెల్ఫ్ మీరు ఒక మ్యాచ్ స్టిక్ తో వెలిగించిన దానికంటే. అదే చెప్తున్నారు, ఇప్పుడు మనం ఈ స్టేట్ లో ఉండి ఒక గొప్ప స్పిరిచువల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఆల్రెడీ ఆ చైతన్యంతో ఉన్నారు, ఆ మంచి ఎనర్జీ ఫీల్డ్ ఆరాలోకి వెళ్ళినప్పుడు మనకు కూడా అది తొందరగా కనెక్ట్ అవుతామని చెప్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ద సేమ్ ఫైర్. టు బి సచ్ ఎ ఫైర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ స్పిరిచువల్ టీచర్. ఆ స్పిరిచువల్ గురూస్ దగ్గరికి వెళ్ళేది రీజన్ అదే అన్నమాట. అందుకే మనకి వాళ్ళతో కనెక్ట్ అయినప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటుంది, ఎంతో పీస్ఫుల్ గా అనిపిస్తుంది. Some therapists may also be able to fulfill that function, provided that they have gone beyond the level of mind and can create and sustain a state of intense conscious presence while they are working with you. కొంతమంది థెరపిస్టులు కూడా ఈ కేపబిలిటీ ఉంది, ఇట్లా మనల్ని కనెక్ట్ చేసేది. ఓన్లీ థింగ్ ఈస్ దే షుడ్ బి ఏబుల్ టు, ఇప్పుడు ఈ లైఫ్ కోచెస్ అని కానీ హిప్నోథెరపిస్ట్ అని కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేయగలరు దీన్ని, కానీ వాళ్ళకి ఏంటంటే ఈ మైండ్ఫుల్ ప్రాక్టీస్ అనేది కూడా వాళ్ళకి తెలియాలి, బియాండ్ ద మైండ్ వర్క్ చేయటం అనేది తెలియాలి, అప్పుడే వాళ్ళు ఆ స్థితికి మనని తీసుకురాగలరు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఫియర్. ఈ భయం అనే దానికి మూలం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఆడియన్స్ లో ఒక ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు. యు మెన్షన్ ఫియర్ యాజ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ బేసిక్ అండర్లైయింగ్ ఎమోషనల్ పెయిన్. ఈ ఫియర్ అనేది, భయం అనేది అన్ని నెగిటివ్ ఎమోషన్స్ కి మూలం అని చెప్తున్నారు. ఏదైనా సరే, యాంగర్ కానీ, యాంగ్జైటీ కానీ, ఒక ఫ్రస్ట్రేషన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు దాని లోపల అండర్లైయింగ్ ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో అది ఫియర్ అని చెప్తున్నారు. హౌ డస్ ఫియర్ అరైజ్? అసలు ఆ ఫియర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ వై ఈస్ దేర్ సో మచ్ ఆఫ్ ఇట్ ఇన్ పీపుల్స్ లైఫ్స్? అండ్ isn't it a certain amount of fear just healthy self-protection? If I did not have fear of fire, I might put my hand in it and get burned. అంటే కొంతవరకు ఫియర్ అందరికీ ఉంటుంది కదా, కొంతవరకు ఫియర్ అనేది అవసరమైనది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏదన్నా హాంక్ చేయంగానే we step back because we know we are going to get hit by that car or something. అట్లాగే ఫైర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళం, ఎందుకంటే అది భయం. ఆ ఇన్స్టింక్ట్స్ అనేవి మనకి కావాలి కదా, ఈ ప్రొటెక్టివ్ ఫియర్స్ కదా అని అడుగుతున్నారు. దీనికి ఆథర్ ఏం చెప్తున్నారంటే, ద రీజన్ వై యూ డోంట్ పుట్ యువర్ హ్యాండ్ ఇన్ ద ఫైర్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ఫియర్, ఇట్స్ బికాస్ యూ నో దట్ యుల్ గెట్ బర్న్డ్. అంటే అది భయంతో చేసేది కాదు. మనం ఫైర్ లో చెయ్యేందుకు పెట్టమంటే దానికి గురించిన జ్ఞానం మనకు ఉంది కాబట్టి పెట్టాం. ఆ జ్ఞానం ఏంటి? అందులో పెడితే బర్న్ అవుతుంది అన్న జ్ఞానం మనకు ఉంది కాబట్టి పెట్టట్లేదు, అది భయం కాదు అని చెప్తున్నారు. యూ డోంట్ నీడ్ ఫియర్ టు అవాయిడ్ అన్నెసెసరీ డేంజర్. మనకి ఆ డేంజర్ అవాయిడ్ చేయాలంటే భయం అక్కర్లేదు, ఆ డేంజర్ ఉంది, అది అందులో ఏలి పెడితే మనకి ఏదవుతుంది అనే జ్ఞానం ఉంటే చాలు అని చెప్తున్నారు. జస్ట్ ఎ మినిమమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ కామన్ సెన్స్. ఫర్ సచ్ ప్రాక్టికల్ మ్యాటర్స్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు అప్లై ద లెసన్స్ లెర్న్డ్ ఇన్ ద పాస్ట్. ఇలాంటి వాటికి ప్రాక్టికల్ గా మనం రోజు ఎక్స్పీరియన్స్ చేసేదే. ఇది ఏంటంటే ఇట్స్ యూస్ఫుల్ టు, ఇప్పుడు లాస్ట్ టైం మనకి చెప్పినప్పుడు ఏమన్నారు ఆథరు, మనం ఎక్కువ చైతన్యంలో ఈ ప్రెసెంట్ మూమెంట్ లో ఉండి వన్స్ ఇన్ ఎ వైల్ అవసరమైనప్పుడు జస్ట్ 1 minute పాస్ట్ ఎక్స్పీరియన్స్ దీనికి లింక్ అయి ఉన్నట్టయితే ఒక్క నిమిషం అక్కడ ట్యాప్ అయ్యి ఏం జరిగింది అక్కడ అనేది ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని దాంతో ఇప్పుడున్న సిచ్యువేషన్ ని మనం సాల్వ్ చేసుకోవటానికి ట్రై చేద్దాం అని చెప్పారు. అది ఒక డేంజరస్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, మనని ఇంకొక నెక్స్ట్ జరగకుండా, ఒక నెగిటివ్ సిచ్యువేషన్ జరగకుండా మనకి హెల్ప్ చేయటానికి అయి ఉండొచ్చు. అలాంటిది ఏదైనా పాస్ట్ జరుగుంటే అది ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకొని అలా అది అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ అదే దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అనమాట. ఆ ప్రాక్టికల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు అప్లై ద లెసన్స్ లెర్న్ ఇన్ ద పాస్ట్. ఆ పూర్వం జరిగినవి మనం ఒక్కసారి గుర్తు చేసుకుని మళ్ళీ అది చేయకుండా జాగ్రత్త పడదాం. నౌ ఇఫ్ సమ్వన్ థ్రెటెండ్ యూ విత్ ఫైర్ ఆర్ విత్ ఫిజికల్ వైలెన్స్ యూ మైట్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ లైక్ ఫియర్. ఇప్పుడు ఇలా కాకుండా ఎవరన్నా మన మీదకి వస్తున్నారు, కొట్టడానికో ఏదో ఒక వెపన్ తీసుకుని వస్తున్నప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ లైక్ ఫియర్. భయం అనేది లోపల క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ అన్ ఇన్స్టింక్టివ్ ష్రింకింగ్ బ్యాక్ ఫ్రమ్ డేంజర్.
ఇది ఇన్స్టింక్ట్ అంటే. బట్ నాట్ ద సైకలాజికల్ కండిషన్ ఆఫ్ ఫియర్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్. ఇది సైకలాజికల్ కండిషనింగ్ కాదు, ఇది ఇన్స్టింక్ట్. అంటే ఒక యానిమల్ మన అటాక్ చేస్తున్నా, ఒక మనిషి ఒక వెపన్తో వచ్చి మన అటాక్ చేస్తున్నా, మన లోపల నుంచి వచ్చే ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ఫియర్. బట్ ఈయన ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని గురించి కాదు. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మనకు మనంగా ఒక క్రియేట్ చేసుకుని ఫ్యూచర్ గురించి ఏదో జరిగిపోతుంది అని ఈ మైండ్తో ఆలోచించి కండిషన్ చేసుకున్న సైకలాజికల్ ఫియర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. The psychological condition of fear is divorced from any concrete and true immediate danger. ఇదేంటి డివోర్స్ ఫ్రమ్ కాంక్రీట్ అంటే, సైకలాజికల్ మనం క్రియేట్ చేసుకున్న ఫియర్ ఈజ్ నాట్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్. ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఇన్స్టింక్టివ్. ఆ ఇన్స్టింక్టివ్ డేంజర్ ఉన్నది అని మనం వెనక్కి తప్పుకునే దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇట్ కమ్స్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఇప్పుడు ఈ మన సైకలాజికల్ ఫియర్ ఏదైతే ఉందో అది చాలా రూపాల్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అదేంటంటే లోపల అనీజీనెస్, వరీ, యాంగ్జైటీ, నర్వస్నెస్, టెన్షన్, డ్రెడ్, ఫోబియా అండ్ సో ఆన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి అన్నమాట మనం రోజు ఎక్స్పీరియన్స్ చేసుకునేవి. దిస్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఫియర్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ సంథింగ్ దట్ కోట్ అండ్ కోట్ మైట్ హ్యాపెన్. అక్కడ అట్లే ఇటాలిసైజ్ చేసి రాశారు మైట్ హ్యాపెన్ అని. అంటే ఏంటి? నాట్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఇది ఇట్లా మనం సైకలాజికల్గా క్రియేట్ చేసుకునేది ఏంటంటే, రేపు ఏదో జరగబోతోంది అని మనకు మనం మైండ్తో ఆలోచించి క్రియేట్ చేసుకునే భయాలు. అంతేకాని ఇప్పుడు ఏమీ జరగట్లేదు, ఈ ప్రస్తుత క్షణంలో జరిగేదంటూ ఏమీ లేదు ఇక్కడ. యు ఆర్ ఇన్ ద హియర్ అండ్ నౌ వైల్ యువర్ మైండ్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్. మనం ఫిజికల్గా ఇక్కడ ఉన్నాం, ఈ క్షణంలో ఉన్నాం, కానీ మన మైండ్ ఎక్కడో ట్రావెల్ చేసేసి ఏదేదో ఆలోచనలు చేసేసి దాని వల్ల భయాన్ని క్రియేట్ చేస్తోంది. దిస్ క్రియేట్స్ అన్ యాంగ్జైటీ గ్యాప్. అంటే ఏంటి, మనకి చాలా దడగా ఉంది, ఏదో ఒక ఇంటెన్స్ ఫియర్ నేను ఫీల్ అవుతున్నాం అనుకుంటాం. అందరూ పెద్దవాళ్ళని చెప్పినట్టయితే నా గుండె దడగా ఉందని చెప్తారు. దీనివల్ల క్రియేట్ అవుతున్నది అనమాట అది. అండ్ ఇఫ్ యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ మైండ్ అండ్ హ్యావ్ లాస్ట్ టచ్ విత్ ద పవర్ and simplicity of the now, the anxiety gap will be your constant companion. ఇట్లా ఈ యాంగ్జైటీతో ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడు కాన్స్టెంట్గా అట్లా ఆలోచిస్తూనే ఉంటామో మనం వీఆర్ లూజింగ్ అవర్ టచ్, అవర్ కాంటాక్ట్ విత్ ద నౌ మూమెంట్. అండ్ ఎప్పుడు ఇంకా ఫియర్లోనే ఉండిపోతాం. యూ కెన్ ఆల్వేస్ కోప్ విత్ ద ప్రెసెంట్ మూమెంట్, బట్ యూ కెనాట్ కోప్ విత్ సంథింగ్ దట్ ఈస్ ఓన్లీ అ మైండ్ ప్రొజెక్షన్. యూ కెనాట్ కోప్ విత్ ద ఫ్యూచర్. ఇప్పుడు జరిగేది ఏదన్నా ఉంటే, నాకు ఇప్పుడు ఈ క్షణంలో ఏదైనా జరిగేది ఉంటే నాకు దాన్ని ఎలా కోప్ చేయాలి, దాని నుంచి ఎలా బయటికి రావాలి అనేది నాకు ఒక ఆలోచన, ఒక ఏదో ఒక థాట్ వస్తుంది. కానీ ఈ మైండ్ ఏదో చేసేసి ఆ ఫ్యూచర్లో ఏదో జరుగుతుంది అన్నప్పుడు దాన్ని నేను ఎట్లా సాల్వ్ చేస్తాను? చేయలేను కదా. ఇట్ జస్ట్ అ మైండ్ క్రియేటెడ్ ఇల్యూజన్. దానికి నేను వెళ్ళి నేనేం సాల్వ్ చేయలేను ఇప్పుడు. అది అర్థం చేసుకోమంటున్నారు. యూ కెనాట్ కోప్ విత్ దట్ ఫ్యూచర్. నేను వర్క్ వెళ్తున్నాను, ఏమో నాకు యాక్సిడెంట్ అవుతుందేమో, దాన్ని ఇప్పుడు ఈ క్షణంలో ఉండి నేను ఆలోచించిన దాన్ని నేను ఎట్లా అవాయిడ్ చేస్తాను? ఐ హ్యావ్ టు గో టు వర్క్. అది దాని గురించి చెప్తున్నారనమాట. యూ కెనాట్ కోప్ విత్ ద ఫ్యూచర్. ఎందుకంటే అదంతా మైండ్ ప్రొజెక్ట్ చేసేది కాబట్టి అది జరుగుతుందో జరగదో కూడా మనకు తెలియదు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, జస్ట్ బీ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ వైల్ యు ఆర్ ఇన్ దిస్ నౌ మూమెంట్. Moreover, as long as you are identified with your mind, the ego runs your life, as I pointed out earlier. Because of its phantom nature and despite elaborate defense mechanisms, the ego is very vulnerable and insecure, and it sees itself as constantly under threat. ఎన్నో రకాలుగా మనం ఈగో అనేది ఇట్ రన్స్ అవర్ లైఫ్. ఎన్నో డిఫరెంట్ ఫ్యాసెట్స్ ఉన్నాయి. నేను రేపటి నుంచి గ్రూప్లో ఈగో ఫ్యాసెట్స్ గురించి షేర్ చేస్తాను, రోజుకొక ఫ్యాసెట్. ఆల్మోస్ట్ ఐ థింక్ దేర్ ఆర్ 14 to 16 ఫ్యాసెట్స్. ఎన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ మనం డే టు డే లైఫ్లో వాడతామో, మనం ఎన్ని రకాలుగా ఈగోతో ఐడెంటిఫై అవుతామో అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎన్ని మెకానిజమ్స్ వాడినా మనం ఆ ఈగో మైండ్తో ఉన్నా సరే, ఆ ఈగో అహం అనే దానికి ఎంతో భయం అంట. ఎక్కడ మనం ప్రస్తుత క్షణంలోకి వచ్చి ఆ అహాన్ని మనం చంపేస్తాము అన్న దీంతో
ఎన్నో రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటుంది. ఇట్స్ వెరీ ఇన్సెక్యూర్ అండ్ ఇట్ సీస్ ఇట్ సెల్ఫ్ కాన్స్టెంట్లీ అండర్ థ్రెట్. ఆ థ్రెట్ ఉండి నన్ను ఎక్కడ ఇగ్నోర్ చేస్తారో అనేది ఆ మైండ్తో ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. దిస్ బై ద వే ఈజ్ ద కేస్ ఈవెన్ ఇఫ్ ద ఈగో ఈజ్ అవుట్వర్డ్లీ వెరీ కాన్ఫిడెంట్. మనం బయటికి ఎంత గంభీరంగా కనిపించినా ఈ ఈగో మైండ్తో ఎంత ఐడెంటిఫై అయితే లోపల మనకు అంత ఇన్సెక్యూరిటీ ఉన్నట్టు. Now remember that an emotion is the body's reaction to your mind. What message is the body receiving continuously from the ego? The false mind-made self. Danger. I am under threat. And what is the emotion generated by this continuous message? Fear, of course. సో ఈ మన కాన్స్టెంట్గా ఎప్పుడైతే ఏ పని తలపెట్టినా నేను ఇది చేయలేనేమో, ఏదో ఒక ఫెయిల్యూర్ జరుగుతుందేమో, మాట పడాల్సి వస్తుందేమో, ఇలాంటి ఆ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఎప్పుడైతే ఉందో, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, దాన్ని మనం థాట్స్ రూపంలో వి కీప్ రిపీటెడ్లీ, అదే తెలియకుండా అన్కాన్షియస్గా మనకి మనం అట్లా మననం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఎమోషన్, ఆ బాడీ ఆ ఎమోషన్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ బాడీ ఎప్పుడైతే మనం అట్లా కాన్స్టెంట్గా అదే ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఉంటే మైండ్ క్రియేట్ చేసే దాంతో మన బాడీ ఎలా ఉంటుంది? బాడీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ రియాక్టింగ్ టు వాట్ మైండ్ ఈజ్ సెండింగ్ ద మెసేజెస్. ఎప్పుడు ఆ స్ట్రెస్ హార్మోన్స్ అట్లా రిలీజ్ అయ్యి మనం జబ్బులు తెచ్చుకుంటాం, అంతకంటే ఏం అవ్వదు. అదే స్ట్రెస్ అని ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేది, ఈ కోచ్ దగ్గరికి, ఆ కోచ్ దగ్గరికి, లేకపోతే డాక్టర్స్ చుట్టూ తిరిగేది ఎందుకంటే ఈ మైండ్ చేసే గేమ్స్ ఏదైతే ఉన్నదో కాన్స్టెంట్గా బాడీలో ఎట్లా అయితే కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయో, ఆ స్ట్రెస్ రెస్పాన్స్ వల్ల వచ్చిన జబ్బులు, ఈ డయాబెటీస్ కానీ, హై బ్లడ్ ప్రెషర్స్ కానీ, లో ఇమ్యూన్ సిస్టమ్, తొందరగా ఏదన్నా సీజన్ చేంజ్ అయినా, ఏ చేంజ్ జరిగినా సరే మనకి తొందరగా ఎందుకు జబ్బులు వస్తుంది అంటే వీఆర్ లూజింగ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. మనకి లోపల ఇన్హరెంట్గా మనకి బర్త్తో పాటు వచ్చిన ఇమ్యూనిటీ ఈ స్ట్రెస్ హార్మోన్స్తో, ఈ కెమికల్స్తో మనమే చంపేస్తున్నాం దాన్ని. సో దట్స్ ద రీజన్ వై వీ కీప్ గెటింగ్ దీస్ డిసీజెస్. ఎందుకంటే మైండ్కి బాడీ రియాక్ట్ అవుతోంది, నాట్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకునేది కొంచెం ఒక 2 minutes ఆఫ్ హై హార్ట్ రేట్, చేంజ్ ఇన్ ద బ్రీదింగ్ ప్యాటర్న్, మనకి చెమటలు పట్టడం, ఇవన్నీ ఆ క్షణంలో మనం అనుభవిస్తున్నాం. కానీ అదే రెస్పాన్స్ మనం కంటిన్యూస్గా ప్రతి దానికి క్రియేట్ చేసుకుంటే జస్ట్ థింక్ అబౌట్ హౌ వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. మనం ఎంత బాడీని ఎంత స్ట్రెస్లో పెడుతున్నామో మనం ఆలోచించుకోవాలి. దీని అంతటికీ మూల కారణం ఏంటంటే భయం. Fear seems to have many causes. Fear of loss, fear of failure, fear of being hurt, and so on. But ultimately, all fear is the ego's fear of death, of annihilation. ఇది ఎన్ని రకాలుగా ఉంటాయంటే, ఫియర్ అంటే ఒక్క రకంలో కాదు. మనకి ఏదన్నా కోల్పోతామేమో, ఏదన్నా చేస్తే అది ఫెయిల్ అవుతుందేమో, ఎవరన్నా ఏమన్నా అంటారేమో, వాళ్ళు ఏమన్నా అంటే మనం హర్ట్ అవుతారేమో, లేకపోతే ఒక మాట అంటే ఇంకొకళ్ళు హర్ట్ అవుతారు. ఎన్నో రకాలుగా మైండ్ అనేది అలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు ఇట్లా ఫియర్ అనేది క్రియేట్ అవుతుందంటే అల్టిమేట్లీ ఆల్ ఫియర్ ఈజ్ ఈగోస్ ఫియర్ ఆఫ్ డెత్. ఈగోకున్న ఫియర్ ఏంటంటే ఫిజికల్ డెత్ గురించి మాట్లాడట్లేదు, ఈగో అహానికి వచ్చే చావు గురించి మాట్లాడుతున్నారు. ఆ అహం తను ఎక్కడ చచ్చిపోతుందో, అంటే అహం చచ్చిపోవటం అంటే మనం చైతన్యంతో కనెక్ట్ అవ్వడం. నేను ఎక్కడ చచ్చిపోతున్నాను అన్న భావనతో ఆ ఈగో అనేది కంటిన్యూస్గా మనకి నెగిటివ్ ఆ థాట్స్ అనేది రిలీజ్ చేస్తూనే ఉంటుందన్నమాట. టు ద ఈగో డెత్ ఈజ్ ఆల్వేస్ జస్ట్ అరౌండ్ ద కార్నర్. దానికి ఎప్పుడు ఆ భయం, ఇన్సెక్యూరిటీలో ఉంటుంది. ఎప్పుడు నన్ను ఎక్కడ వదిలేసి వీళ్ళు తనతో తను ఉంటారో, ఆ చైతన్యంతో ఎప్పుడు కనెక్ట్ అవుతారో, మైండ్ఫుల్గా బ్రెత్తో ఎప్పుడు ఉంటారో, ఇవన్నీ కూడా ఈగోకి కలిగే భయాలన్నమాట. ఇన్ దిస్ మైండ్ ఐడెంటిఫైడ్ స్టేట్, ఫియర్ ఆఫ్ డెత్ affects every aspect of your life. For example, even such a seemingly trivial and normal thing as the compulsive need to be right in an argument and make the other person wrong, defending the mental position with which you have identified, is due to fear of death. ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళతో కానీ, వర్క్ ప్లేస్లో కానీ, ఒక పార్టీలో కానీ ఎప్పుడైనా సరే మనకు
కాన్వర్సేషన్ జరుగుతుంది, అది హీట్ అయ్యి కొంచెం ఆర్గ్యుమెంట్గా వచ్చినప్పుడు నేను గెలుస్తున్నానా నువ్వు గెలుస్తున్నావా అనే ఒక ఆర్గ్యుమెంట్ లాగా ఎప్పుడైతే మనం చేస్తున్నామో అదేంటంటే వై డు వి ఆర్గ్యూ, నేనే గెలవాలి అన్నది ఏంటంటే అహంతో కూడుకున్నది. అది అహం ఏం చేస్తుంది, నువ్వే గెలవాలి, నువ్వే రైట్ అని మీకు ఇన్నర్ వాయిస్ ఇస్తుంది. సో దట్స్ ద రీజన్ వై వి కీప్ ఆర్గ్యూయింగ్. ఎందుకంటే ఆ ఈగోకి కాన్స్టెంట్గా అమ్మ నేను చచ్చిపోతాను, ఐ హ్యావ్ టు విన్ దిస్ అన్నట్టు మనకి ఆ లోపల నుంచి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది. If you identify with a mental position, then if you are wrong, your mind-based sense of self is seriously threatened with annihilation. అంటే ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్లో మనం గెలవలేదు అంటే మనకు ఒక్కొక్కసారి మనం నోటీస్ చేసే ఉంటాం, మనకు లోపల మనం చెప్పే తప్పని తెలిసినా సరే బుకాయించడం అంటాం చూడండి. ఏదో అంటే ఆ టైంకి నేనే గెలవాలి అన్నట్టు అది ఏదో ఒక గట్టిగా అరిచేసేస్తే ఆ పక్కన వాళ్ళు నోరు మూసేస్తారని. కానీ ఇవన్నీ మనం ఎందుకు చేస్తామంటే మన ఈగోని సాటిస్ఫై చేయటం కోసం. టు బీ రాంగ్ ఈజ్ టు డై. ఎందుకంటే నేను తప్పు అని నేను ఒప్పుకోవటం అంటే నా అహం చచ్చిపోయినట్టు, నేను ఆ పని చేయను అని అహం మనతో చేపించే గేమ్స్ అన్నమాట. వార్స్ హ్యావ్ బీన్ ఫాట్ ఓవర్ దిస్ అండ్ కౌంట్లెస్ రిలేషన్షిప్స్ హ్యావ్ బ్రోకెన్ డౌన్. ఈ అహంతోనే ఇలా నేనే కరెక్టు, నేనే పర్ఫెక్షనిస్టు, నేను చేసిందే కరెక్టు, నేను చెప్పిందే వేదం అని ఈ అహంతో కూడుకుని ఐడెంటిఫై అయ్యి మనం ఎప్పుడైతే మాట్లాడతామో మన యాక్షన్స్ దానికి తగ్గట్టు ఉంటాయో, దట్ ఈస్ ద రీజన్ ఫర్ లాట్ ఆఫ్ వార్స్ దట్ వర్ వేజ్డ్ ఇన్ ద పాస్ట్ అని చెప్తున్నారు. ఎట్లాగే మనం రిలేషన్షిప్స్ కూడా పాడు చేసుకునేది. ఇట్ కుడ్ బి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే అహంతో ఎప్పుడైతే ఉంటాయో we lose all those relationships. Once you have disidentified from your mind, whether you are right or wrong makes no difference to your sense of self at all. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఈ మైండ్తో డిసైడెంటిఫై అయ్యామో, ఇప్పుడు మనకి నాలెడ్జ్తో ఏమవుతుంది, మనం చాలా మంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనలో మనం నోటీస్ చేసుకుంటున్నాం విత్ ఎవ్రీడే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ కానీ మెడిటేషన్ ప్రాక్టీస్తో కానీ మనలో మనం ఐడెంటిఫై చేసుకునేది ఏంటంటే వీ డోంట్ గెట్ ఇన్ టు దీస్ ఆర్గ్యుమెంట్స్. వీ డోంట్ ఈ మైండ్ చేసే గేమ్స్ అనేవి మనం కొంచెం ఐడెంటిఫై చేయటం మొదలుపెట్టి యాక్సెప్టెన్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఆ సిచ్యువేషన్కి సరెండర్ అవటం, సమర్పణ చేయటం అనేది మనం అలవాటు చేసుకుంటున్నాం. ఇంకా ఎంతో అలవాటు చేసుకోవాల్సింది ఉంది. ఆ యాక్సెప్టెన్సీ అండ్ సరెండరెన్స్ టు ద సిచ్యువేషన్. అది చెప్తున్నారన్నమాట. ఆ డిసైడెంటిఫై ఎప్పుడైతే మైండ్ గేమ్స్ నుంచి బయటకు వస్తామో, నువ్వు రైట్ ఆర్ రాంగ్ గురించి ఎప్పుడు మనం ఆలోచించాం. అంతా ఆ ద్వంద్వత్వంలో నుంచి వన్నెస్లోకి వచ్చేస్తున్నాం మనం. సో ద ఫోర్స్ఫుల్లీ కంపల్సివ్ అండ్ డీప్లీ అన్కాన్షియస్ నీడ్ టు బీ రైట్ which is a form of violence will no longer be there. మనం ఆ చైతన్యంతో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఆ వన్నెస్ అనే దానికి కనెక్ట్ అవుతున్నామో, ఆ పాత్లో ఉన్నామో, మనం ఇంక ఏం పట్టించుకో అనమాట. నేనే కరెక్టు, నేనే పర్ఫెక్టు, ఆ థాట్ కూడా మనకి రాదు. యూ కెన్ స్టేట్ క్లియర్లీ అండ్ ఫర్మ్లీ హౌ యూ ఫీల్ ఆర్ వాట్ యూ థింక్, బట్ దేర్ విల్ బి నో అగ్రెసివ్నెస్ ఆర్ నో డిఫెన్సివ్నెస్ అబౌట్ ఇట్. అంటే ఏంటి, మన పక్కన వాళ్ళు చెప్పిందల్లా తలాడించటమో గంగిరెద్దులాగా ఉండటం కాదు. అంటే మనం చెప్పేది లోపల ఏ ఇమోషన్ లేకుండా చక్కగా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలగటం. ఆ డిఫెన్సివ్ అయిపోయి మరి లోపల నుంచి ఒక డిఫెన్స్ మెకానిజం ఇదివరకు ఎట్లా అయితే రియాక్ట్ అయిపోయి జనరేట్ అయ్యేదో అదేం లేకుండా చక్కగా కూల్గా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయటం, చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఉండటువంటి. అంతేకాని వాళ్ళు ఏది చెప్పినా, తిట్టినా, వాళ్ళు మాట అన్నా సరే దానికి తలాడించటం, మళ్ళీ వచ్చి లోపల బాధపడటం అదంతా కాదనమాట. యూ కెన్ స్టేట్ క్లియర్లీ అండ్ ఫర్మ్లీ. Your sense of self is then derived from a deeper and truer place within yourself, not from your mind. ఇలా ఎప్పుడైతే మనం చేయగలుగుతున్నామో అదేంటంటే మన లోపల లోతుల్లో నుంచి వచ్చే మాటలయ్యి మనం చేసే యాక్షన్స్ కానీ. అంతేకాని మైండ్ చేసే గేమ్స్తో మనం ఇంకా వీఆర్ నాట్ డూయింగ్ దట్ స్లేవరీ ఎనీమోర్. వాచ్ అవుట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫెన్సివ్నెస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. మనం ఎప్పుడైతే ఇట్లాంటి కాన్వర్సేషన్స్ కానీ ఏదైనా జరుగుతుంటే మనల్ని మనం వాచ్ చేసుకుంటూ ఉండాలి. ఆ డిఫెన్స్ మెకానిజమ్స్ మళ్ళీ మనం బయటికి తీసుకొస్తున్నామా, ఆ కంపల్సివ్ థింకింగ్, నేను మాట్లాడి నేనే గెలవాలి అన్న ఆ ఆలోచనలు మనకు వస్తున్నాయా,
ఒకసారి మనం వాచ్ చేసుకోమని చెప్తున్నారు. వాట్ ఆర్ యూ డిఫెండింగ్? An illusory identity, an image in your mind, a fictitious entity. By making this pattern conscious, by witnessing it, you disidentify from it. ఈ ప్యాటర్న్స్ మనలో ఎప్పుడైతే ఉన్నాయో, నలుగురిలో ఉన్నప్పుడు నేను ఇలా చేస్తున్నాను, నేను ఇలా మాట్లాడుతున్నాను, నా యాక్షన్స్ ఇలాగ ఉన్నాయి అనేది మనం ఆ ప్యాటర్న్ ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేయటం మొదలు పెడుతున్నామో అదే మనకి దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ అవేకనింగ్. అక్కడే మనకి ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యి మనం ఎన్లైటన్మెంట్ లోకి ఆ పాత్ లోకి ఎంటర్ అవుతున్నట్టు. In the light of your consciousness, the unconscious pattern will then quickly dissolve. అలా కరిగిపోతుంది ఆ కాన్షియస్, ఆ చైతన్యంతో. అచేతన మనసు అంటే అన్కాన్షియస్ స్టేట్ లో మనం ఎప్పుడైతే ఈ థాట్స్ కి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నామో, ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యి మైండ్ఫుల్ గా మనం వాచ్ చేసుకుంటున్నప్పుడు దానంతటికి అదే కరిగిపోతుంది, డిజాల్వ్ అయిపోతుంది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఆల్ ద ఆర్గ్యుమెంట్స్ అండ్ పవర్ గేమ్స్ which are so corrosive to relationships. ఇలా మనం ఎప్పుడైతే సమర్పించుకుంటున్నామో అది చక్కగా మన రిలేషన్స్ బాగుపడతాయి, మనం పీస్ఫుల్ గా ఉంటాం, పక్కన వాళ్ళని కూడా పీస్ఫుల్ గా ఉంచుతాం. పవర్ ఓవర్ అదర్స్ ఈజ్ వీక్నెస్ డిస్గైజ్డ్ యాజ్ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే మనం ఒక ఆర్గ్యుమెంట్ లో విన్ అవ్వాలి, నేను చేసిందే కరెక్ట్ అనే మోడ్ లో ఎప్పుడైతే మనం ఆలోచిస్తున్నామో అదేంటంటే ఇట్స్ నథింగ్ బట్ అవర్ వీక్నెస్. మనం మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నట్టే, పైకేమో ఆ గంభీరంగా ఒక గట్టిగా మాట్లాడి గెలవాలనుకోవటం, అదంతా ఏంటంటే మన లోపల ఉన్న వీక్నెస్ అది. దట్ ఈస్ నాట్ అవర్ స్ట్రెంగ్త్. ట్రూ పవర్ ఈజ్ విత్ ఇన్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ టు యూ నౌ. ట్రూ పవర్ ఏంటంటే మనం డీపర్ గా ఇన్నర్ కాన్షియస్నెస్ తో ఉన్నప్పుడు, ఆ చైతన్యంతో ఉన్నప్పుడే అదే మన రియల్ స్ట్రెంగ్త్, అది మన నిజతత్వం. So anyone who is identified with their mind and therefore disconnected from their true power, their deeper self rooted in being, will have fear as their constant companion. ఇట్లా కాకుండా మైండ్ తో ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకుంటున్నామో ఎప్పుడు ఒక కాన్స్టెంట్ ఫియర్ తోనే ఉంటాం, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక డిస్కంఫర్ట్, అలాగే ఉంటాం. కానీ ఎప్పుడు సంతోషంగా ప్రశాంతంగా అయితే ఉండలేం మైండ్ తో ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతామో. The number of people who have gone beyond mind is as yet extremely small. ఇలా బియాండ్ మైండ్ వెళ్ళి ఆ స్పిరిచువల్ పాత్ లో కానీ ఎన్లైటన్మెంట్ పాత్ లో కానీ ఈ జ్ఞానంతో ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు అని చెప్తున్నారు. సో యూ కెన్ ఎగ్జ్యూమ్ దాట్ వర్చువల్లీ ఎవ్రీ వన్ యూ మీట్ ఆర్ నో లివ్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఫియర్. అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఐసోలేటెడ్ గా ఎవరి కాళ్ళు ఉంటాము, పక్కన వాళ్ళతో అంత టచ్ ఉండదు మనకి. ఎట్ ద మోస్ట్ వర్క్ వెళ్తాం, వచ్చేస్తాం, ఇంట్లో ఇద్దరు ముగ్గురుతో ఉంటాం. కానీ మనకి ఇప్పుడు ఇండియా వెళ్ళొచ్చాను నేను, అక్కడ చూసినట్లయితే ఇక్కడ పర్ఫెక్ట్ ఎవ్రీ డే యు గెట్ లైక్ టన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దీనికి. ఈ చైతన్యంతో కనెక్ట్ అవ్వకుండా ఈ పవర్ గేమ్స్ ఆడటం ఇవన్నీ రెగ్యులర్ గా ఎవ్రీ మినిట్ చూస్తానే ఉంటాం అన్నమాట. సో అందుకే చెప్తున్నారు, మనం చూసే మనుషుల్లో చాలా మంది ఈ ఫియర్ తో ఉన్న వాళ్ళే, ఈ స్టేట్ ఆఫ్ ఫియర్ లో ఉన్న వాళ్ళే అని చెప్తున్నారు. ఓన్లీ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్ వేరీస్. అదేంటంటే అదొక గ్రేడ్స్ అనమాట. ఎవరు ఎంత పెయిన్ బాడీతో ఎంత కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఆ ఇంటెన్సిటీ వేరీగా ఉంటుంది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ దిస్ ఫియర్ అని చెప్తున్నారు. ఇట్ ఫ్లక్చుయేట్స్ బిట్వీన్ యాంగ్జైటీ అండ్ డ్రెడ్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద స్కేల్ అండ్ a vague unease and distant sense of threat at the other. అంటే అదొక స్పెక్ట్రమ్ లాగా, ఒక ఎండ్ ఏమో ఒక ఇంటెన్స్ ఫియర్, ఎప్పుడు ఒక గుండె దడతో ఎక్కువ పాల్పిటేషన్స్ వచ్చేస్తే యాంగ్జైటీతో ఏదో ఒక డ్రెడ్, ఆ ఇంటెన్స్ ఫియర్ తో ఉంటారు ఒక స్పెక్ట్రమ్. అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఒక వేగ్ అనీజినెస్, అంటే ఏదో ఒక చిన్న చిన్న చికాకులు, ఆందోళన, అంటే పూర్తిగా సంతోషంగా ప్రశాంతంగా ఉండలేరు అనమాట. అది ఒక ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. మోస్ట్ పీపుల్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ఇట్ ఓన్లీ వెన్ ఇట్ టేక్స్ వన్ ఆఫ్ ఇట్స్ మోర్ అక్యూట్ ఫార్మ్స్. మనకు ఆ చిన్నగా ఉన్నాయి కూడా మనం గమనించాం. ఒక కొద్దిగా అనీజీగా ఉంది అన్నది మామూలుగా గమనించుకోం. ఎప్పుడైతే అది ఉగ్ర రూపం దాలుస్తుందో, మనం గట్టిగా అరవటం మొదలు పెడతామో, ఇంకా మనం ష్రింక్ అయిపోయామో, ఏంటో నాకు చాలా భయంగా ఉంది అంటామో, అప్పుడు నోటీస్ చేస్తాం. అదే చెప్తున్నారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అప్పుడు అంత ఎమోషన్ బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళు
నోటీస్ చేయలేరన్నమాట. సో దీనంతే సొల్యూషన్ ఏంటంటే నౌ మొమెంట్‌లో ఉండి మనం గమనించుకోవటమే. మన ప్యాటర్న్స్‌ని మనం గమనించుకోవటం. సో దీంతో ఈరోజు నా టాక్ ఆపేస్తున్నాను. ఎవరికైనా ఏమన్నా ఉంటే ఎనీ క్వెషన్స్, కామెంట్స్ ఆర్ ఫీడ్‌బ్యాక్ ప్లీజ్. అను, ఐ హావ్ ఎ క్వెషన్ అండి. ఇప్పుడు మీరు చెప్తూ మనం సమర్పించుకోవడం అన్నారు కదా, అంటే అది ఈజ్ ఇట్ లైక్ అఫర్మేషన్స్ అండి, లేకపోతే నార్మల్ సమర్పించుకోవడం అంటే మీరు మీ మీనింగ్? సమర్పించుకోవటం అంటే ఉన్నది ఉన్నదిగా యాక్సెప్ట్ చేయటం. దాన్ని రెసిస్ట్ చేసి, అంటే ఇప్పుడు మనకేదన్నా జరిగినప్పుడు ఎందుకు నాకే ఇట్లా జరిగింది, నేను అక్కడికి వెళ్ళాల్సింది కాదు, ఆ పార్టీకి వెళ్ళాను కాబట్టి వాళ్ళు అలా అన్నారు నన్ను, ఎల్లుండాల్సింది కాదు అనకుండా ఆ మొమెంట్‌ని, ఆ సిట్యుయేషన్‌ని అప్పటికప్పుడు యాక్సెప్ట్ చేయటం, సరెండర్ చేయటం, సమర్పించుకోవటం. ఓకే, ఓకే. హ్యాపెండ్, ఐ యాక్సెప్ట్ ఇట్. ఓకే. సో ఇందులో పెయిన్ బాడీ అంటే ఇదంతా మీరు పెయిన్ బాడీ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఈగో అన్నా అండి? అవును. పెయిన్ బాడీ గురించి చాలా క్లియర్‌గా లాస్ట్ సెషన్‌లో చెప్పారు. పెయిన్ బాడీ అంటే నథింగ్ బట్ మనం ఎన్నో ఏళ్ల నుంచి చిన్నప్పటి నుంచి కూడా మనం ఒకళ్ళు అన్నది కానీ, ఇప్పుడు సిబ్లింగ్స్ అన్నది, పేరెంట్స్ అన్నది లోపల ఎక్కడో డీప్‌గా ఉంచుకుంటాం వాటిల్ని. అంటే కాదు. కానీ ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు, అమ్మో! చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది నేను సరిగ్గా పాటలు పాడలేనని, ఐయామ్ నాట్ గోయింగ్ టు సింగ్ ఎనీమోర్. అలాంటియి బయటకొస్తా ఉంటాయన్నమాట. ఆ ఫియర్స్ కానీ, లోపల ఒకళ్ళ మీద ద్వేషం కానీ, ఒక పక్కనింటి అంకుల్ నన్ను ఇలా అన్నాడు, ఆ ద్వేషం కానీ అలా బరీ చేసి ఉంటాయి. అదంతా ఏంటంటే పెయిన్ బాడీకి ఎనర్జీ. మనం ఒక్కొక్క దాన్ని ఎన్నో సిట్యుయేషన్స్ ఎంతో మందిని ఈ 40 ఇయర్స్ లైఫ్‌లో చూసుంటాము, ఫేస్ చేసుంటాం. అదంతా ఏంటంటే మనం అలా చిత్రగుప్తుడి చిట్టాలోగా మన మైండ్‌లో అలా గుప్తంగా ఉంటాయి. మన ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆ చికాకు గాని, యాంగర్ కానీ, అలాంటి మనుషులు కనిపించినప్పుడు కానీ లోపల నుంచి బయటకొచ్చేస్తాయి. అదే ఆ పెయిన్ బాడీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేది. సో ఇలాంటి గుర్తుండడాన్ని పెయిన్ బాడీ అంటారు. ఓకే, అర్థమైంది. సో ఓకే. సహజ స్థితి ఏంటంటే సంతోషంగా ఉండటం. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు వి డోంట్ క్వెషన్ ఇట్. ఏంటి నేను ఇంత హ్యాపీగా ఉన్నానని ఎవ్వరు అనుకోరు. ఏంటి నేను ప్రశాంతంగా ఉన్నానని అనుకోరు. అదేంటంటే మన సహజ స్థితి. వి వాంట్ టు బి లైక్ దట్. వి వాంట్ టు బి ఇన్ దట్ స్టేట్. ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాం. అది అలా కాకుండా ఎప్పుడైతే మనం ఈ చికాకులు కానీ, ఒక కోపం కానీ, ద్వేషం కానీ ఇలాంటివి ఫేస్ చేస్తున్నామో వీఆర్ కనెక్టింగ్. ఆ అలైన్‌మెంట్ మన చైతన్యంతో కాకుండా, మన సహజ స్థితితో కాకుండా పెయిన్ బాడీకి అలైన్ అవుతున్నాం. అదే గుర్తుపెట్టుకోవాల్సింది. అదే విట్‌నెస్ స్టేట్‌లో ఉండి చూడమనేది. అంటే ఇదివరకు గుర్తున్న వాటికన్నిటికి కనెక్ట్ అయిపోతున్నాం ఎగ్జాక్ట్‌లీ. విషయాలు. ఓకే, థ్యాంక్ యూ. రికార్డింగ్ ఇంతటితో ఆపేస్తాను.